అందరికీ నమస్తే. మనకి ఇంతవరకు 6వ తరగతిలో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న విశ్లేషణ. అయితే ఇప్పుడు మనం 7వ తరగతిలోకి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. అయితే 7వ తరగతిలోకి వెళ్ళే లోపు మనము ఇందులో మన సబ్స్క్రైబర్స్ ముఖ్యమైనటువంటి టాపిక్ ఉందండి. పెడగాగి అనే చాప్టర్లో ముఖ్యంగా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనే వాటి మీద ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు, అంటే విద్యా హక్కు చట్టం మీద. సో ఈరోజు విద్యా హక్కు చట్టం అనేది ఒక వీడియో మనం చేసుకుందాం. ఇందులో ముఖ్యమైనటువంటి సెక్షన్స్ ఏంటి, అసలు విద్యా హక్కు చట్టం ఏ విధంగా వచ్చింది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ వన్, మనకి విద్యా హక్కు చట్టానికి స్వతంత్రోద్యమం అంటే మన బ్రిటిష్ వారి కాలంలోనే మొదటిగా 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ మొదటిసారిగా ప్రాథమిక విద్య, ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే అది అమలు కాలేదు. తర్వాత 1911వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే గారు ప్రాథమిక విద్య తప్పనిసరిగా ఉచితంగా అందించాలని చెప్పేసి బ్రిటిష్ వారికి వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. కానీ అది కూడా మనకి సాధ్యం కాలేదు. అయితే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 45 రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 45 ఉందో ఈ 45 ఉచిత నిర్బంధ విద్య గురించి ఇది ఒక ఆదేశ సూత్రం. ఉచిత నిర్బంధ విద్య అనేది మనం రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో చూడొచ్చు అంటే ఆర్టికల్ 45లో చూడొచ్చు. ఇది ఒక ఆదేశిక సూత్రం. అయితే ఈ నిర్బంధ విద్య, ఉచిత విద్య లేక ఉచిత ప్రాథమిక విద్య, నిర్బంధ విద్య అనేది చట్టరూపం, రాజ్యాంగ రూపం దాల్చడానికి, అదొక హక్కుగా మారడానికి ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాల ఉద్యమాల ఆందోళన కూడా చేశారు. అయితే చివరికి ఏం జరిగిందంటే 2002వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్న కాలంలో 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ఒక ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టంగా మార్చింది. ఎన్నో రాజ్యాంగ సవరణ 86. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనే ఒక చట్ట రూపానికి ఒక సవరణ చేయబడింది. ఆ సవరణే 86వ రాజ్యాంగ సవరణ. అది ఏ సంవత్సరంలో చేశారు? 2002లో చేశారు. అయితే ఈ రాజ్యాంగ సవరణ అనేది అమల్లోకి తేవడానికి మళ్ళీ ఎన్నో ఏళ్ళు పట్టింది. ఎలా తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇప్పుడు చెప్పిందంతా ఒక హిస్టరీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇది అమలు చేయడానికి మళ్ళీ కొన్ని చర్చలు, తర్వాత కొన్ని ఆమోదాలు జరిగాయి. అదేంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో జూలై 20వ తేదీ 2009లో రాజ్యసభలో బిల్లు ఆమోదించబడింది. ఆగస్టు 4వ తేదీన అదే 2009లో లోక్సభ ఈ బిల్లు ఆమోదించింది, రైట్ ఎడ్యుకేషన్ బిల్. ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి అధికారికంగా సంతకం చేశారు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు మీద. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి సంతకం చేయనంత వరకు, సభలో ఆమోదించినంత వరకు దాన్ని బిల్ అంటాము. ఎప్పుడైతే సభలో ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తాడో దాన్ని చట్టం అంటాము. సో బిల్లు వేరు, యాక్ట్ వేరు. ప్రతి బిల్లు యాక్ట్ అవ్వదు, కానీ బిల్లు యాక్ట్ అవ్వాలంటే 2 సభలను దాటుకుంటూ రాష్ట్రపతి సంతకం చేస్తే అది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, జూలై 20న రాజ్యసభ ఆమోదించింది, ఆగస్టు 4న లోక్సభ ఆమోదించింది, ఆగస్టు 26న రాష్ట్రపతి సంతకం చేశారు. తర్వాత అది క్యాబినెట్కి వచ్చింది. క్యాబినెట్ ఆగస్టు 27న, ఇవన్నీ 2009 సంఘటనలే,
27న క్యాబినెట్ అఫీషియల్గా ఈ బిల్లుపై ఆమోదం తెలిపింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ ప్రకటించింది. ఏంటి? ఆగస్ట్ 28, 2009లో గెజిట్ ప్రకటించింది. గెజిట్ అంటే ఏంటి? అఫీషియల్గా ఈ చట్టము అమల్లోకి రాబోతుంది, అన్ని ఆమోదాలు పొందాయని చెప్పేసి న్యాయ శాఖ ఆమోదంతో ఒక గెజిట్ను కూడా ఆగస్ట్ 28, 2009 దీన్ని గెజిట్ రూపొందించిన ఇక్కడ మనం చెప్పుకోవాలి. అట్లాగే తర్వాత ఏం జరిగింది అంటే, మరి 2009 ఆగస్టు 28న గెజిట్ రూపొందించినప్పటికీ ఈ బిల్లు ఇది చట్టం అమల్లోకి రావడం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ మాసంలో ఈ బిల్లు ఆర్టీ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2010 ఏప్రిల్లో అమల్లోకి తేవడం జరిగింది. ఇది ఒక స్టోరీ. అయితే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో 38 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఒక షెడ్యూల్ ఉంది. సో 38 అంటాడు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్లు ఎన్ని? 38 సెక్షన్లు. అధ్యాయాలు ఎన్ని? 7 అధ్యాయాలు. షెడ్యూల్ ఎన్ని? ఒక షెడ్యూల్ ఉంది. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడగచ్చు అంటే, ఒకటి ఏ రాజ్యాంగ సవరణ అడగచ్చు, 86వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరంలో 86 రాజ్యాంగ సవరణ చేయబడింది? 2002లో. అలాగే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశాడు? ఆగస్టు 26, 2009. అయితే ఇది రైట్ ఎడ్యుకేషన్ బిల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ మాసంలో. అయితే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చే సమయానికి ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. అలాగే రైట్ ఎడ్యుకేషన్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 38 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 7 అధ్యాయాలు అంటే చాప్టర్లు ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే ఒక అనుబంధ షెడ్యూల్ అనేది ఉంది. అయితే ఎగ్జామినేషన్ పర్పస్లో మనకి ముఖ్యమైన సెక్షన్లు 38 కంటతా పెట్టాలి. అయితే సుమారు 38లోకి 20 సెక్షన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ సెక్షన్స్ మనం తరచుగా ఏదో ఒక సమయంలో పదే మనం పునఃస్మరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సెక్షన్ మనకు గుర్తు. ఒకసారి చదివితే మర్చిపోతాం, కానీ లాజికల్గా ఎప్పటికప్పుడు వాటిని రీకాల్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో గత ప్రీవియస్ పేపర్లో టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, గత ప్రీవియస్ పేపర్లో ఎటువంటి సెక్షన్స్ వచ్చాయి, అలా ఎటువంటి సెక్షన్స్ రావచ్చు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ 38 సెక్షన్లో టాప్ ఆఫ్ ది సెక్షన్స్ సెక్షన్ నెంబర్ 1 ఏం చెబుతుంది? లేదా సెక్షన్ నెంబర్ 1 అంటే సెక్షన్ నెంబర్ 1 ఏముంటుంది? ఇంతకీ ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ఉచిత. చూడండి ఎలా పదం వాడాలో. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము. చూడండి పూర్తి పేరు ఎలా ఎట్లా ఉందో, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జామినేషన్లో అటు ఇటు ఇవ్వచ్చు. చట్టంలో ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుంది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అని చెప్తుంది. అది ఏమంటాడు? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2002, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2010 అని అడుగుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేది సెక్షన్ 1లో మనకి కనిపిస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇది సెక్షన్ నెంబర్ 2. సెక్షన్ నెంబర్ 2లో పదజాలాలు ఉంటాయి. ఇందులో సెక్షన్ నెంబర్ 2లో పదజాలాలు ఉంటాయి, ముఖ్యమైన పదజాలాలు. ఉదాహరణకి ప్రాథమిక విద్య అంటే ఎన్ని సంవత్సరాలు? ప్రాథమిక విద్య అంటే ఎన్ని సంవత్సరాలు? 6 నుండి 14 సంవత్సరాలు అనే పదాన్ని ఎందులో చూడొచ్చు? సెక్షన్ నెంబర్ 2లో చూడొచ్చు. అట్లాగే ప్రాథమిక విద్య అంటే ఎన్నవ తరగతి వరకు? 1 నుండి 8వ తరగతి వరకు. ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ప్రాథమిక విద్య అని పిలవాలి. 1 to 5th చూడు, కన్ఫ్యూజ్ అవుతుంది.
ప్రాథమిక విద్య అనగా విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రాథమిక విద్య అనగా 1 to 5th 1 to 8th అని అడగచ్చు. కాబట్టి 1 to 8th అనేది ప్రాథమిక విద్యా చట్టం చెప్తుంది. అలాగే తీసుకుంటే ప్రాథమిక విద్య అంటే ఎంత వయసు అంటే 6 నుండి 14 సంవత్సరాల వరకు ఉన్న విద్యను ప్రాథమిక విద్య వయసుగా మనం చెప్పుకోవాలి. ఇది ఎన్నో సెక్షన్లో మనం చూడవచ్చు అంటే సెక్షన్ నెంబర్ 2లో చూడవచ్చు. సో ఈ సెక్షన్ నెంబర్ 1 సెక్షన్ నెంబర్ 2కి ఇది ముఖ్యమైన తేడా. సెక్షన్ నెంబర్ 1 ఏం చెప్తుంది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము 2009 చెప్తుంది. అయితే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఈ చట్టం ఏ రాష్ట్రానికి అప్లై కాలేదంటే జమ్మూ కాశ్మీర్లో వర్తింపు కాలేదు. కానీ 2019 తర్వాత ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి 370 ఆర్టికల్ సస్పెండ్ చేశారో తర్వాత ఇప్పుడు అన్ని చట్టాలు, సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము, అన్ని చట్టాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అమలవుతున్నాయి. ఇప్పుడు 2019 తర్వాత అమలవుతున్నాయి. కానీ ఇంతకు ముందు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఈ చట్టం అమల్లో లేదని కూడా సెక్షన్ నెంబర్ 1లోనే మనకి చెబుతుంది. నెక్స్ట్ వన్ మరో ఇంపార్టెంట్ సెక్షన్, సెక్షన్ నెంబర్ 3. సెక్షన్ నెంబర్ 3 ఇంపార్టెన్స్ ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాలు బడి ఈడి పిల్లలు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంది. పొందే హక్కు. ఇది బట్టి మీకు ఏమర్థమైంది? రైట్ టు ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్ సెక్షన్ ఇది అనొచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్ సెక్షన్ ఏదంటే 3వ సెక్షన్. 6 నుండి 14 సంవత్సరాలు గల ఎవరైతే బాలబాలికలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును వాళ్ళు కలిగి ఉంటారు అని చెప్పే సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 3. సరే, ఈ 3 సెక్షన్లు 1, 2, 3 తప్పనిసరిగా నేర్చుకోవాలా. 1 ఏం చెప్తుంది? చట్టం పేరు చెప్తుంది. 2 ఏం చెప్తుంది? పదజాలం చెప్తుంది. 3 ఏం చెప్తుంది? విద్యా హక్కు చట్టము ప్రతి ఒక్కరికి దక్కుతుంది, అది ఒక ప్రాథమిక హక్కు. విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పే ఈ హక్కు ప్రాథమిక హక్కుగా మనం సెక్షన్ నెంబర్ 3లో మనము చూడవచ్చు. ఇవి ముఖ్యమైనటువంటి సెక్షన్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ వన్ మరో సెక్షన్ ఇంపార్టెంట్, సెక్షన్ నెంబర్ 6, సెక్షన్ నెంబర్ 7. ఇవి చాలా ఇంపార్టెంట్. 4, 5 మనం నచ్చుకోమని మళ్ళీ 6, 7 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 6 ఏం చెప్తుంది, సెక్షన్ నెంబర్ 7 ఏం చెప్తుంది అని తీసుకున్నట్లయితే ఇవి ఇంపార్టెంట్ సెక్షన్స్. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలు, అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు తప్పనిసరిగా 1 కిలోమీటర్ లోపు 1 to 5th క్లాస్ పాఠశాల నిర్మించుకోవాలి. 3 కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత పాఠశాల నిర్మించుకోవాలా. ఇది పెట్టుకోండి. ఎన్నో సెక్షన్? సెక్షన్ నెంబర్ 6 ప్రకారము తప్పనిసరిగా చట్టం అమల్లోకి వచ్చే సమయానికి 3 సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఆ ఊర్లో స్కూల్ లేకపోతే 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసుకో 1 km. అలాగే 3 కిలోమీటర్ల లోపు హై స్కూల్, యూపీ స్కూల్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనకి ఇవి ఇవ్వడం జరిగింది. ఎన్నో సెక్షన్ అంటే సెక్షన్ నెంబర్ 6 ప్రకారము. అట్లాగే తీసుకుంటే సెక్షన్ నెంబర్ 7 ఏం చెప్తుందంటే ఉదాహరణకి విద్య ఏ జాబితాలో ఉంది అంటే ఉమ్మడి జాబితాలో ఉంది విద్య. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆ విద్యను అందించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తప్పనిసరిగా విద్యను విద్యార్థులకు అందించాలి, ఉచితంగా అందించాలని చెప్పే సెక్షన్ ఏదంటే 7వ సెక్షన్. అంటే ఖర్చును 2 ప్రభుత్వాలు భరించాలని చెప్పే సెక్షనే సెక్షన్ నెంబర్ 7గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సెక్షన్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు తప్పనిసరిగా 1 కిలోమీటర్ లోపు ప్రైమరీ స్కూల్ ఉండాలా, 5 అలాగే 3 కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత హై స్కూల్ లాంటి స్కూల్ నిర్మించుకోవాలని చెప్పేసి చెప్పింది 6వ సెక్షన్ అండ్ 7వ సెక్షన్. ఈ 2 సెక్షన్లు మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత సెక్షన్ నెంబర్ 8, సెక్షన్ నెంబర్ 9 గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఏం చెప్తున్నాయంటే
ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 8, స్థానిక ప్రభుత్వాలు 9. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు విద్యా హక్కును కల్పించడానికి ఏర్పాట్లను చేసుకోవాలి. అంటే 8 రాష్ట్ర ప్రభుత్వాలు, 9 స్థానిక ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు 8, 9 సెక్షన్, స్థానిక ప్రభుత్వాలు విద్యను, ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది 8వ సెక్షన్ 9వ సెక్షన్. అంటే ప్రభుత్వాల గురించి వివరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఫస్ట్ 8 రాష్ట్ర ప్రభుత్వం, 9 స్థానిక ప్రభుత్వం. బట్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ అవగాహన కోసం చెప్పడం జరిగింది. అయితే తర్వాత 10వ సెక్షన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 10వ సెక్షన్ ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బాలబాలికలకు విద్యను పొందే హక్కు ఉందని చెప్పేది సెక్షన్ 3 అయితే, ఆ విద్యను అందించే బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులదని చెప్పేది 10వ సెక్షన్. హక్కు గురించి చెప్పేది 3, విధుల గురించి చెప్పేది 10. చూసారా? అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలిక ప్రతి ఒక్కరికి ఉచిత ప్రాథమిక విద్యను పొందే హక్కు అని చెప్పింది 3వ సెక్షన్. ఆ హక్కును పిల్లలకు అందించే బాధ్యత తల్లిదండ్రులదని చెప్పే సెక్షన్ 10. చూసారా? 10వ సెక్షన్, 3వ సెక్షన్కి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సెక్షన్ 10. ఇవి మనకి అతి ముఖ్యమైన సెక్షన్స్. తర్వాత 11వ సెక్షన్ ఏం చెప్తుందంటే అంగన్వాడీల ఏర్పాటు గురించి చెప్తుంది. అంగన్వాడీ. సో అంగన్వాడీల గురించి తెలియని సెక్షన్ ఏదంటే 11వ సెక్షన్. 10వ సెక్షన్ ఏంటి? తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించే బాధ్యత చెప్పేది 10వ సెక్షన్. సో 11వ సెక్షన్ ఏంటి? ప్రీ ప్రైమరీ స్కూల్స్, అంటే ప్రిపరేటరీ స్కూల్స్ అంటామా, లేకపోతే ఫౌండేషన్స్ అంటామా. అంటే పిల్లవాడికి 6 సంవత్సరాలు రాకముందు, తప్పనిసరిగా ప్రభుత్వాలు కొన్ని ఏర్పాట్లు చేయాలి చెప్పేది స్కూల్సే అంగన్వాడీ స్కూల్స్. అది 11వ సెక్షన్ మనకు చెప్తుంది. ఇది ఇంపార్టెంట్ సెక్షన్. అట్లాగే మరో సెక్షన్ ఏదంటే 12వ సెక్షన్, సెక్షన్ 12. ఇది దేని గురించి చెప్తుందంటే 25% సీట్స్, గుర్తుపెట్టుకోండి, 25% సీట్స్ ఎస్టీలకు, అలాగే ఓబీసీలకు, అలాగే ప్రత్యేక అవసరాలు గల వారికి, ప్రత్యేక అవసరాలు అంటే హ్యాండిక్యాప్డ్, హెచ్ఐవి పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ లాంటి వాళ్ళకి, అవసరాల వారికి, అలాగే ఎస్సీలకు 25% ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ సీట్లలో 25 సీట్లు ఈ వర్గాల వారికి అందించాలని చెప్పే సెక్షన్ 12. ఉదాహరణకి ఎస్టీకి 4%, ఓబీసీకి 6%, అట్లాగే ప్రత్యేక అవసరాల వారికి ఒక 5%, అట్లాగే ఎస్సీ వాళ్ళకి 10%. చూడండి, 4, 6, 5, 10 అంటే మొత్తం ఎంత అయింది? 25%. అంటే ఇందులో ఎక్కువ శాతం ఎవరికి? ఎవరైతే ఎస్సీ వర్గాల వారు ఉంటారో ఆ యొక్క పిల్లలకు తప్పనిసరిగా 25% సీట్లలో 10% వాటా వాళ్ళది. ప్రత్యేక అవసరాల వారిది 5%, ఓబీసీల వారిది 6%, ఎస్టీ వారిది 4%. మొత్తంగా 25% సీట్లు ఈ వర్గాల వారికి అందించాలి. ఏవి? ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లోని సీట్లు అని చెప్పి ఎన్ని సెక్షన్? అది 12వ సెక్షన్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే తీసుకుంటే మరో సెక్షన్ 13వ సెక్షన్ ఏం చెప్తుందంటే క్యాపిటీషన్ ఫీ వసూలు చేయకూడదు. క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదని చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ నెంబర్ 13. క్యాపిటేషన్ ఫీజు అంటే అర్థం ఏమిటి అంటే పిల్లవాడికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పచ్చు, లేక పిల్లవాడికి అదనంగా ఈ ఫీజు ఉందని అడగచ్చు. సో ఇలా మనం కొన్ని రకాల అలాగే సెక్షన్ నెంబర్ 13 క్యాపిటేషన్ ఫీజు అనేది ఎవరు వసూలు చేయకూడదు. అంటే ఎంట్రన్స్ టెస్టులు పెడతామని చెప్పేసి, లేకపోతే రకరకాలుగా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు రకరకాల ఫీజు వసూలు చేస్తుంటాయి. అది అసలు ఎంట్రన్స్ టెస్టులు పెట్టడమే క్రైమ్ సెక్షన్ నెంబర్ 13 ప్రకారం. ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఏ స్కూల్స్ అయినా సరే. సో క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి? ప్రభుత్వము నిర్ధారించని ఫీజులనే క్యాపిటేషన్ ఫీజులు అంటారు అనమాట. సో ఇది సెక్షన్ నెంబర్ 13 చెప్తుంది. అలాగే
సెక్షన్ నెంబర్ 14 ఏం చెప్తుంది, సెక్షన్ నెంబర్ 15 ఏం చెప్తుంది తీసుకుంటే, సెక్షన్ నెంబర్ 14 అనేది ఎవరైనా ఒక విద్యార్థి అంటే బాలుడు లేదా ఎవరైనా విద్యార్థి వచ్చి నేను స్కూల్లో జాయిన్ అవుతాను అని చెప్పేటప్పుడు వాడి దగ్గర ధృవీకరణ పత్రాలు లేవు అనే సాకుతో మనం అడ్మిషన్ ఇవ్వకుండా ఉండకూడదు. సో ధృవీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ ఏదో ఒక ధృవీకరణ పత్రం ద్వారా పిల్లవాడిని పాఠశాలలో జాయిన్ చేసుకోవాలి. పలానా ధృవీకరణ పత్రం లేదని చెప్పేసి ఏ పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వకుండా ఉండకూడదని చెప్పే సెక్షనే సెక్షన్ నెంబర్ 14. సెక్షన్ నెంబర్ 15 ఏం చెప్తుందంటే పిల్లవాడు ఏ సమయంలోనైనా పిల్లవాడు అనేవాడు ఏ సమయంలోనైనా పాఠశాలకు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో అంటే వాడికి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాడు ఎప్పుడైనా వచ్చారు, 13 ఏళ్ళలోనైనా 12 ఏళ్ళైనా 11 సంవత్సరాలైనా 14 సంవత్సరాలైన పిల్లవాడైనా వచ్చి నేను పాఠశాలలో జాయిన్ అవుతానంటే నీకు ఏజ్ లేదు వెళ్ళిపో అనే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఏ వయసు వాడైనా 14 సంవత్సరాలకు ఉన్న ఏ విద్యార్థి వయసు ఉన్నాడు వచ్చినా తప్పనిసరిగా వాడికి మనం ఏం ఇవ్వాలంటే అడ్మిషన్ ఇవ్వాలన్నమాట. ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని అడ్మిషన్ ఆపకూడదని చెప్పేది 14 ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థి అయినా 14 సంవత్సరాలకు ఉన్న ఏ వయసులో ఉన్న విద్యార్థి వస్తే ఖచ్చితంగా వాడికి మనం సీట్ ఇవ్వవలసిందే అని చెప్పేది. ఇది ఒక సెక్షన్ 15వ సెక్షన్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మరో ముఖ్యమైన సెక్షన్స్ తీసుకుందాం. నెక్స్ట్ వన్ 16 సెక్షన్ 17 సెక్షన్. ఇవి ఏం చెప్తున్నాయంటే సెక్షన్ 16 దాన్ని ఏమంటాం డిటెన్షన్ అంటే ఏంటి, నీకు అటెండెన్స్ చాలేదు అని లేకపోతే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పు ఒక పిల్లవాడిని ఒకే తరగతి గదిలో ఉంచకూడదు, వాడిని ప్రమోట్ చేయవలసిందే. అటెండెన్స్ చాలకపోయినా వాడి ఫెయిల్ అయినా నెక్స్ట్ తరగతికి పంపించాలని చెప్పే సెక్షన్ 16 నో డిటెన్షన్. ఈ పిల్లవాడిని ఇట్టి పరిస్థితుల్లో ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు ఉంచకూడదని చెప్పే సెక్షన్ నెంబర్ 16. సెక్షన్ నెంబర్ 17 ఇది విద్యా హక్కు చట్టంలో ఒక విమర్శనాత్మక పాలైన సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 17. ఎందుకోసం అంటే పిల్లలను శిక్షించరాదు, వాళ్ళని దండన చెయ్యరాదు. పిల్లవాడికి చదివినా చదవకపోయినా మార్కులు తక్కువ వచ్చినా తక్కువ రాకపోయినా వాడు మంచి ప్రవర్తన ఉన్నా మంచి ప్రవర్తన లేకపోయినా పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లో దండించరాదు అని చెప్పే సెక్షన్ ఏదంటే 17 సెక్షన్. ఇది ఇంపార్టెంట్ సెక్షన్. సో ఏ సెక్షన్ ప్రకారం పిల్లవాడిని మనం దండించకూడదంటే సెక్షన్ నెంబర్ 17 అని గుర్తుపెట్టుకోవాలా. ఇది ఇంపార్టెంట్ సెక్షన్స్. తర్వాత సెక్షన్ నెంబర్ 18 ఇదేం చెప్తుందంటే రికగ్నిషన్ లేని పాఠశాలలు ప్రభుత్వము వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పాఠశాల రన్ అయితే వాళ్ళకి 1 lakh rupees పనిష్మెంట్. గుర్తుపెట్టుకోండి. సెక్షన్ నెంబర్ 18 ఏం చెప్తుందంటే గుర్తింపు లేని పాఠశాలలు తప్పనిసరిగా 2 లేదా 3 సంవత్సరాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, లేదా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాక కూడా పాఠశాల నడిపితే ₹1,00,000 వరకు జరిమానా వేయవచ్చు అని చెప్పే సెక్షన్ నెంబర్ 18. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఈ సెక్షన్స్ ఏంటో ఒకసారి వీటిలో ఇంపార్టెంట్ 20th లో ఇంపార్టెంట్. 21 సెక్షన్ ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి చెప్పే ఎస్ఎంసి కమిటీ గురించి చెప్పే సెక్షన్ ఏదంటే 21. ఎస్ఎంసి అంటే ఏంటి, ఒక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఉంటుంది, అట్లాగే లీడర్స్ కమిటీ ఉంటుంది, అట్లాగే ఎన్జిఓస్ ఉంటారు, అలాగే అంగన్వాడీ వాళ్ళు ఉంటారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అలాగే టీచర్స్ ఉంటారు. వీళ్ళందరితో ఏర్పడిన కమిటీనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటాము. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 50% సభ్యులు మహిళలై ఉండాలి. 50% సభ్యులు మహిళలై ఉండాలి. ఎస్ఎంసి చైర్మన్ బీసీ అయితే ఎస్ఎంసి వైస్ చైర్మన్ ఎస్సీ గాని ఎస్టీ గాని అయి ఉండాలా.
ఒకవేళ ఎస్ఎంసి చైర్మన్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే వైస్ చైర్మన్ బీసీ అయి ఉండాలా. సో ఎస్ఎంసి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు. ఎస్ఎంసి చైర్మన్ గా సభ్యుల్లో ఒకరిని ఎన్నుకుంటారు. ఎస్ఎంసికి కన్వీనర్గా ఎవరుంటారంటే ఆ పాఠశాల హెడ్ మాస్టర్. పాఠశాల హెడ్ మాస్టర్ అనే వ్యక్తి ఎస్ఎంసికి కన్వీనర్గా ఉంటారు. ఎస్ఎంసి అధ్యక్షులుగా మాత్రం ఎవరైతే పేరెంట్స్ కమిటీ నుంచి ఎన్నుకోబడతారో వాళ్ళు తప్పనిసరిగా చైర్మన్ అని అవుతారు. చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వాళ్ళ ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎస్ఎంసి పదవకాలం ఏంటంటే 2 సంవత్సరాలు. అయితే ఎస్ఎంసి యొక్క విధులు ఏమిటి? పాఠశాలలో ఎన్రోల్మెంట్ని పెంచాలా, పాఠశాలలో పరిశుభ్రతను చూపించాలా, పాఠశాల సక్రమంగా విధి నిర్వహణ జరిగేలా సలహాల రూపంలో ఉండాలా, మిడ్ డే మీల్స్ సక్రమంగా జరుగుతుందో లేదో పర్యవేక్షించాలా, ఇవన్నీ కూడా పాఠశాల డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవన్నీ ఎస్ఎంసి కమిటీ యొక్క ప్రధానమైన విధులుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే సెక్షన్ నెంబర్ 21 ఎస్ఎంసి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ సెక్షన్ నెంబర్ 22 కూడా సేమ్ ఎస్ఎంసి యొక్క డెవలప్మెంట్ ప్లాన్స్ గురించి చెప్తుంది. అంటే సెక్షన్ నెంబర్ 21, 22 అనేవి ఎస్ఎంసి గురించి డిస్క్రైబ్ చేస్తే ఎస్ఎంసి ఏర్పాటు మనకి సెక్షన్ 21 అయితే ఎస్ఎంసి డెవలప్మెంట్ ప్లాన్ నవంబర్ లోపు ఇవ్వాలి. యాక్చువల్ రూల్ ప్రకారం నవంబర్ లోపు డెవలప్మెంట్ ప్లాన్ ఇచ్చి ఆ కమిటీ సభ్యులందరూ కూడా పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడేలా ఒక ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పేది ఏదంటే సెక్షన్ నెంబర్ 22గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 23 ఇదే టెట్ గురించి చెప్తుంది, ఇదే డిఎడ్ గురించి చెప్తుంది, ఇదే బిఎడ్ గురించి చెప్తుంది. సో టీచర్ కి కావలసినటువంటి అర్హతలు ఏవేవి ఉండాలనేది చెప్పే సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 23. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా టెట్ ఎలిజిబుల్ కావాలనేది విద్యా హక్కు చట్టంలో ఎన్నో సెక్షన్ గురించి చెప్తుంది, ఎన్నో సెక్షన్ చెప్పిందంటే సెక్షన్ నెంబర్ 23 మనకి ఈనాడు టెట్ అనే అంశం అవ్వచ్చు, డిఎడ్ అవ్వచ్చు, బిఎడ్ అవ్వచ్చు, అర్హత ప్రమాణాలు నిర్ధారించే సెక్షనే విద్యా హక్కులో సెక్షన్ నెంబర్ 23 అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా. సెక్షన్ నెంబర్ 24 అనేది డిఎస్సి నియామకాల గురించి తెలియజేస్తుంది. అంటే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అనేవి 10% కన్నా తక్కువ, 10% దాటి ఉండకూడదు. ఎక్కడైనా ఉపాధ్యాయ పోస్టులు వేకెన్సీస్ అనేవి 10% మించకూడదని చెప్పే సెక్షన్. కాబట్టి ఇక్కడ డిఎస్సి నియామకాల కోసం తెలియజేసే సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 24. సెక్షన్ నెంబర్ 23 ఏం చెప్తుంది? టెట్ ఎలిజిబిలిటీ, డిఎడ్ ఎలిజిబిలిటీ, బిఎడ్ ఎలిజిబిలిటీ చెప్పే సెక్షన్ నెంబర్ 23 డిఎస్సి తప్పనిసరి డిఎస్సి ఉపాధ్యాయులు నియమించుకోవాలి, 10% కన్నా సీట్లు తక్కువ ఖాళీ ఉండకూడదు అని చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 24. సెక్షన్ నెంబర్ 25 ఏం చెప్తుందంటే విద్యార్థుల యొక్క రేషియో గురించి చెప్తుంది. విద్యార్థుల యొక్క రేషియో ఎట్లా చెప్పాలి మనం? 1 to 5th class, 6 to 8th class, 9 to 10th class, 1:30, 1:35, 1:40. గుర్తుపెట్టుకోండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలా. అదే 6, 7 తరగతులు అయితే 35 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలా. అదే 9th నుంచి 10th వరకు అయితే 40 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని చెప్పి రైట్ ఎడ్యుకేషన్ యొక్క సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 25. సెక్షన్ నెంబర్ 25 అనేది మనకి దీన్ని తెలియచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 28, సెక్షన్ నెంబర్ 29, అలాగే సెక్షన్ నెంబర్ 27 కూడా తీసుకోవచ్చు. 27 ఏం చెప్తుందంటే టీచర్లను జనాభా లెక్కలు, ఎలక్షన్లో, అలాగే విపత్తుల సమయంలో టీచర్ సర్వీసులను వినియోగించుకోవచ్చు. ఆ సమయంలో నేను రాను, నేను పని చేయను అనడానికి లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారము జనాభా లెక్కలు, ఎన్నికల విధులు, విపత్తులు లాంటి సమయాల్లో తప్పనిసరి ఉపాధ్యాయ సేవలు అవసరం అని చెప్పే సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 27 అనేది మనకి ఇక్కడ చెబుతుంది. అలాగే సెక్షన్ నెంబర్ 28 ఏం చెప్తుందంటే ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్లు ఎటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎటువంటి ప్రైవేట్ ట్యూషన్స్ కానీ చెప్పకూడదు అని చెప్పే సెక్షన్ ఏదంటే
సెక్షన్ నెంబర్ 28 అని చెప్తుంది. సెక్షన్ 28 ఏం చెప్తుందంటే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రం పనిచేయకూడదు అని చెప్పేది సెక్షన్ నెంబర్ 28. సెక్షన్ నెంబర్ 29 ఏం చెప్తుందంటే ఇదే మనకి సిసిఈ గురించి చెప్తుంది. సిసిఈ గురించి చెప్తుంది. ఇదే మనకి మూల్యాంకనం గురించి కూడా చెప్తుంది, సిలబస్ గురించి చెప్తుంది, లెసన్ ప్లాన్ గురించి చెప్తుంది. సో సిసిఈ కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యూషన్ ఏదైతే ఉందో సిసిఈ గురించి, మూల్యాంకనం గురించి, సిలబస్ల గురించి, లెసన్ ప్లాన్ గురించి చెప్పే సెక్షన్ ఏదంటే సెక్షన్ నెంబర్ 29. సో ఇవి మిగతా 30th సెక్షన్ నుంచి 38 సెక్షన్ వరకు కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏవి లేవు. ఇందులో బాలల కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాలల కమిటీలు, స్థానిక ప్రభుత్వ బాలల కమిటీలు, అలాగే చట్టంలో మార్పులు ఎవరు చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేయొచ్చు. ఇవన్నీ కూడా 30 to 38 సెక్షన్ వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ సెక్షన్ నెంబర్ 37 ఏం చెప్తుందంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇది, ఏదైనా ఒక టీచర్ మీద అలిగేషన్ వచ్చేటప్పుడు టీచర్ల మీద ప్రాసిక్యూషన్ చేయనిదే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోరాదు. ముందు ఏదైనా ఆరోపణ వస్తే ముందు ప్రాసిక్యూషన్ చేయాలా, ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవాలని చెప్పే సెక్షన్ 37 సెక్షన్. లాస్ట్ సెక్షన్ నెంబర్ 38 ఇదేం చెప్తుందంటే పైన ఉన్నటువంటి నిబంధనలు ఏవైనా మార్చాలంటే ప్రభుత్వాలు మార్చవచ్చు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు మార్చవచ్చు అని చెప్పేదే మనకి సెక్షన్ నెంబర్ 38. సో ఈ వీడియో మనం అలాగే ఇందులో ఇంకోలా మనం మరికొన్ని అంశాలు చూసుకుంటే ప్రాథమిక పాఠశాల సంవత్సరం కనీసం 200 రోజులు పనిచేయాలా, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కనీసం 220 రోజులు పనిచేయాలా, అలాగే సంవత్సరంకి కనీసం 800 గంటలు ప్రైమరీ పాఠశాల పనిచేయాలా, కనీసం 1000 గంటలు, అలాగే 45 గంటలు వారానికి, 45 గంటలు వారానికి. ఇవి ప్రాథమిక పాఠశాలలు. ఇవి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు. ప్రాథమిక పాఠశాలలు సంవత్సరానికి కనీసం 200 రోజులు పనిచేయాలా, అలాగే యూపీ హై స్కూల్ అయితే 220 డేస్ పనిచేయాలా, అలాగే ప్రాథమిక పాఠశాలలో కనీసం సంవత్సరానికి 800 గంటలు అవర్స్ కేటాయించుకోవాలి టైం టేబుల్, అలాగే వారానికి 45 గంటలు తప్పనిసరిగా టీచింగ్ ఉండాలా. ఇక్కడ హై స్కూల్కి వచ్చేసరికి 1000 గంటలు ఉండాలా, అలాగే వారానికి 45 గంటలు పీరియడ్స్ అనేవి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి విద్యా హక్కు చట్టం. ఈ ప్రస్తుతానికి భారతదేశం అమలు చేసిన తర్వాత ప్రపంచంలో 130 దేశాల్లో విద్యా హక్కు చట్టం అమలు అవుతుంది ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మీద. అలాగే యాక్ట్ నెంబర్ 35 2009 అనే పేరుతో విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి తేవడము జరిగింది. సో ఈ సెక్షన్స్ మరొకసారి వీడియో డిస్ప్లే చేసుకుని ఆ సెక్షన్స్ మరొకసారి రివైజ్ చేయండి. ఏమైనా మీకు సెక్షన్లో డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.